హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బ్రౌన్ రైస్, ముడి రైస్, ముడి అన్నము, దంపుడు బియ్యము, ముడి బియ్యము, బ్రౌన్ రైస్ అంటారు. ఇలా ఉంటాయి చూడండి. ఇది అన్పాలిష్డ్ రైస్, పాలిష్ చేయకుండా తీస్తారు. దీనిపైన ఓన్లీ ఉణుక లేయర్ మాత్రమే పోతుంది. తౌడు ఇదంతా ఇలాగే ఉంటుంది. ఇలా ఉంటుంది బ్రౌన్ రైస్, గోధుమ వర్ణంలో ఉంటుంది. ఇది కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి మనకు అంతా వైట్ రైస్ తినడం అలవాటు అయిపోయింది. ఇలా ఉంటుంది బ్రౌన్ రైస్. దీనివల్ల మనకు ఉపయోగాలు ఏంటో చూద్దాం. ఈ బ్రౌన్ రైస్లో తౌడు ఉంటుంది. తౌడులో అన్ని పోషకాలు ఉంటాయి. అదంతా పోకుండా దీనికే ఉంటుంది కాబట్టి ఆ తౌడులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి, పీచు పదార్థాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇది ముఖ్యంగా బాలింతలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ తౌడులో ఉన్న పోషకాలలో కాల్షియము ఉంటుంది, ఇవన్నీ కార్బోహైడ్రేట్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి పిల్లలకు పాలియడానికి పాలు చక్కగా వస్తాయి. బాలింతలు ఎక్కువగా ఇది తినడానికి ట్రై చేస్తే పాలు బాగా వస్తాయి పిల్లలకి. ఇంకా ఫీడింగ్ చేయడానికి పాలు చాలా వస్తాయి. ఇది షుగర్ వ్యాధిని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. త్వరగా అరగదు కాబట్టి మనకు రైస్లో ఉన్న గ్లూకోజ్ అనేది మన బ్లడ్లోకి త్వరగా కలిసిపోకుండా ఉంటుంది. దీంట్లో ఎక్కువ పీచు పదార్థాలు ఉంటాయి కాబట్టి మలబద్ధకం కూడా ఉండదు. షుగర్ రాకుండా ఉండాలంటే ఈ బ్రౌన్ రైస్ ఎక్కువగా తిని వైట్ రైస్ తక్కువ వాడడం మేలు అని పరిశోధనలో కూడా తేలింది. ఈ ముడి బియ్యం తినడం వల్ల మన శరీరానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి. బీపీ, షుగరు, హార్ట్ అటాకులు కూడా రాకుండా మనకు ఉపయోగపడుతుంది ఈ బ్రౌన్ రైస్. ఇది మనకు ఉడకాలంటే కొంచెం టైం పడుతుంది. ఇది కొంచెం మెత్తగా కాదు కాబట్టి మనం వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే మనకు చాలా మంచిగా అనిపిస్తుంది. చల్లారిందంటే కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి మనకు వైట్ రైస్ తినడము అలవాటు అయిపోయింది. కాకపోతే దాన్ని తగ్గించి ఇది కొంచెం ఎక్కువగా తినడానికి మనము ట్రై చేస్తే ఆరోగ్యం చాలా హెల్తీగా అవుతుంది. హాస్పిటల్ అవి ఇవన్నీ కొంచెం తగ్గిపోతాయని పరిశోధనలో కూడా తేలింది. కానీ మనందరం ఇది షిఫ్ట్ కావాలని ఆలోచించాలి. ఇది ఎక్కువగా తినడానికి ట్రై చేయండి. ఇది ఏం లేదండి, 2-3 గంటలు ఎక్కువగా నానబెట్టి వండితే 3-4 విజిల్లో మంచిగా అవుతుంది అన్నం. పొడిలా సేమ్ ఈ వైట్ రైస్ ఎలా వస్తుందో అలాగే వస్తుంది. తింటే అలవాటు అయిపోతుంది. మనకు ఏది తింటే అదే అలవాటు అయిపోతుంది. మనం వైట్ రైస్ తినుడు అలవాటు అయిపోయింది కాబట్టి అదే తినుడు మనకు అలవాటు అయిపోయింది. దీనికి షిఫ్ట్ అయితే బెటరు. ఇది తినడానికి ట్రై చేయండి. బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఒకవేళ మనకు టైం లేక నానబెట్టడానికి టైం లేదనుకోండి, అప్పటికప్పుడు కడిగి కూడా పెట్టుకోవచ్చు. కడిగి పెడితే 6 నుంచి 7 విజిల్స్ వరకు వస్తే ఈ అన్నం ఎప్పటిలాగే మన వైట్ రైస్ ఎలా అవుతుందో అలాగే వస్తుంది. కాకపోతే చల్లారించాక తినలేకపోతాం, కొంచెం గట్టిగా ఉంటుంది ఇది రైస్. అప్పటికప్పుడు మనం ఎప్పుడు తినాలనుకుంటాం అప్పుడు చేసుకొని తింటే ఏం కాదు. అన్ని కూరగాయలు అన్నిటికీ సెట్ అయిపోతుంది. ఇది రైసే కదా, దీంట్లోనే పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఈ రైస్ తిన్నాక మనము వైట్ రైస్ తినలేకపోతాం. ఈ తౌడులో ఉన్న స్వీట్ ధనము అవి ఇవి అన్నీ మనకు టేస్టీగానే వస్తుంది. ఈ రైసే టేస్టీగా వస్తుంది. అసలు ఆ వైట్ రైస్ ఎందుకు అలవాటు చేసిందో ఏమో తెలియదు. కానీ వారంలో కనీసం 4-5 సార్లు ఇది తిని అప్పుడప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు చేసినప్పుడు ఫంక్షన్స్ అప్పుడు అలా వైట్ రైస్ తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక నుంచి అయినా ఈ బ్రౌన్ రైస్కి షిఫ్ట్ అయ్యి తిని అందరూ ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటున్నాము. ట్రై చేయండి ఈ బ్రౌన్ రైస్ తినడానికి. మనం ఎలా తింటే అలా అలవాటు అయిపోద్ది. ఒక 3 రోజులు తిన్నామనుకోండి, నెక్స్ట్ డే నుంచి ఇదే తినాలనిపిస్తుంది, మనకు వైట్ రైస్ తినాలనిపించదు. చూడండి ఫ్రెండ్స్, దీనివల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. దీన్నే మనం పక్కన పెట్టేసి పోషకాలన్నీ పోయిన తౌడులోనే అన్ని పోషకాలు వెళ్ళిపోతాయి. అవన్నీ వెళ్ళిపోయిన రైసే తినడం మనం అలా అలవాటు అయిపోయింది. ఇక నుంచి అయినా ఇది అలవాటు చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్.
ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దీని ద్వారా ఇంకొక ఉపయోగం కూడా ఉంది. వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుతుంది. ఇది త్వరగా అరగది. మనము వైట్ రైస్ తింటే 3-4 గంటలు అరిగిపోయి మళ్ళీ ఇంకేదైనా తినాలనిపిస్తుంది. ఇది తినడం వల్ల 6-7 గంటల వరకు కూడా మనకు ఆకలి వేయదు. ఇది త్వరగా అరగది, బెడ్లోకి మన బాడీలోకి త్వరగా కలిసిపోదు, మనకు ఆకలి కూడా వేయదు, వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుతుంది బ్రౌన్ రైస్. చూడండి, బ్రౌన్ రైస్ ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఇక నుంచి మనం ఇదే తినడానికి ట్రై చేద్దాం. బ్రౌన్ రైసే తిందాం, ఆరోగ్యంగా ఉందాం. థ్యాంక్ యూ.